దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ట్రక్ డ్రైవర్ల నిరసనతో ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనకు వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్స్ ఆందోళన చేపట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాస్తారోకోలు, ర్యాలీలు చేపట్టారు. దీంతో భారీ స్థాయిలో ఇంధన రవాణా నిలిచిపోయింది. దీంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తుతున్నారు. కరీంనగర్లో ట్రక్ డ్రైవర్ల నిరసన, పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. ఆయిల్ ట్యాంకర్ల ట్రాన్స్పోర్టర్లు, లారీ యజమానులు ధర్నాలు సమ్మెకు పిలుపునివ్వడంతో దీంతో ఒక్కసారిగా పెట్రోల్ బంకుల్లో రద్దీ పెరిగిపోయింది. అయితే ఇప్పటికే ఆయిల్ ట్యాంకర్లు ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా తమ సమ్మెను విరమిస్తున్నట్టుగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి తమకు అనుకూలంగా లేవు. అలాగే తమల్ని ఎలాంటి సంప్రదింపులు లేకుండానే చట్టాలు తీసుకురావడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ వారు ఇప్పుడు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఆ సమ్మెను విరమిస్తున్నట్టు కూడా ప్రకటించారు. కానీ సమ్మె ఉన్నటువంటి విషయమే ఎక్కువగా జనాల్లోకి వెళ్లడంతో ఒక్కసారిగా పెట్రోల్ బంకుల్లో రద్దీ పెరిగిపోయింది. మరోవైపు నిన్నటి నుంచి ఆయిల్ ట్యాంకర్ల సరఫరా చాలా జిల్లాలకు ఆగిపోయింది. దీంతో కొన్ని పెట్రోల్ బంకుల్లో కావచ్చు, కొన్ని ఆయిల్ ట్యాంకర్స్ కావచ్చు, అవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కూడా అక్కడక్కడ పెట్టినటువంటి ఘటనలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉన్న పెట్రోల్ బంకుల్లోకి ఒకసారిగా రద్దీ పెరిగినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు. కామన్గా అయితే నేను కరీంనగర్ కమాన్ సర్కిల్లో ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంకులో ఇంత రద్దీ ఎప్పుడు కూడా కనిపించదు. కానీ ఒక్కసారి మనం చూడొచ్చు, ఒక్కసారిగా ఆయిల్ ట్యాంకర్ల ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా సమ్మెకు వస్తున్నారు. దీంతో పెట్రోల్ కొంత కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉందనే రూమర్లు ఒక్కసారిగా రావడంతో పెద్ద ఎత్తున పెట్రోల్ కొట్టించుకునేందుకు వచ్చారని చెప్పొచ్చు. కానీ ఇప్పటికైతే ఆయిల్ ట్యాంకర్ల ట్రాన్స్పోర్టేషన్ ప్రారంభమైంది. ఖచ్చితంగా ఈ కృత్రిమ కొరత ఉంటే కనుక చెప్పలేం, కానీ మిగతా కొరత అయితే ఉండదనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. సో మనం చూడొచ్చు. సో ఎప్పుడైనా ఈ రద్దీ ఉంటుందా మీ బంక్లో? ఇప్పుడైనా లేదు, ఇవాళ కొంచెం ఎక్కువ ఉన్నది అంతే. కొంచెం ఎందుకు ఇదంతా రద్దీ? ఆయిల్ ట్యాంకర్ల సమ్మె దాంతేనా? సమ్మె అని అంటలేరు, పెట్రోల్ బంకులు అని పుకారాలు అయిపోయారు. వాట్సాప్ నెట్లో ఇట్లా వైరల్ అయింది. దానివల్ల ఈ పబ్లిక్ కొంచెం కన్ఫ్యూజన్లు ఉండి కొట్టించుకుంటాం. ఉందా స్టాక్ మీ దగ్గర? ఎప్పటి వరకు పనిచేస్తుంది స్టాక్? మాకు రేపు ఎల్లుండి కాకుండా స్టాక్. సో ఇలాంటి బంకుల్లో అయితే ఇబ్బంది లేదు, జనాలు వచ్చి కొట్టించుకునేది రేపు వరకు కూడా ఇబ్బంది లేదు. సో ఇప్పుడు సమ్మె అనేటువంటి ఒక టాక్ రావడం, ఒకసారిగా వాళ్ళు కూడా సమ్మె ప్రకటించి మళ్ళీ విరమించుకోవడంతో కొంత కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది. సమ్మె ఉందనేటువంటి విషయమే జనాల్లో ఇంకా ఉంది. సో సమ్మె విరమించుకున్నారు. పెట్రోల్ బంకుల్లో డెఫినెట్గా ఇంకా పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు అవైలబుల్గా ఉంటుంది అనేటువంటి విషయం జనాల్లోకి వెళ్ళేంత వరకు కూడా ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది. మరోవైపు నో స్టాక్ ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్లో ఖచ్చితంగా ఆయిల్ ట్యాంకర్లు వచ్చి మళ్ళీ నింపేదాకా ఈ పరిస్థితి అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఏదేమైనా తమ సమ్మె ప్రభావం ఒకసారిగా సమ్మె ఉంటుందని చెప్పినటువంటి సందర్భంలో వచ్చినటువంటి వార్తలు, ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో జరిగినటువంటి విస్తృతమైనటువంటి ప్రచారం వల్ల పెట్రోల్ బంకుల్లో రద్దీ అయితే కనబడుతోంది. కానీ సమ్మె విరమించినట్టుగా ట్రాన్స్పోర్టర్లు ప్రకటించారు. సో ఆయిల్ ట్యాంకర్లు ఇప్పటికే నో స్టాక్ ఉన్నటువంటి బంకులకు బయలుదేరాయి. కానీ రాత్రి వరకు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇలాంటి బంక్స్ ఎక్కడైతే ఇప్పటివరకు స్టాక్ నిల్వ ఉంది, రేపు ఎల్లుండి వరకు కూడా ఇబ్బంది లేదు అనేటువంటి బంకుల్లో మాత్రం కొంత రద్దీ అయితే కనబడుతూనే ఉంది. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్.